వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కార్తీక పురాణం 30వ రోజు పారాయణలోకి వచ్చాం. అయితే 29వ రోజునే కార్తీక వ్రతం చేయడం, దాని ఫలితాలన్నీ వినేసాము. ఈసారి 30వ రోజున పోలి పాడ్యమి వస్తుంది. అయితే 29వ రోజే మనం అమావాస్య నాడే దీపాలను పెట్టి పంపించే ఆచారము విధానము కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. పోలి పాడ్యమి నాడు అంటే తెల్లవారుఛామునే కనుక మనం దీపాలు కనుక నీళ్లలో వదిలిపెడితే అవి ప్రత్యక్షంగా గంగానదిలో వదిలిపెట్టిన ఏ కాలంలో వదిలిపెట్టినా ఎక్కడైనా సరే జలంలో అగ్నిని ఉంచి సాగనంపటం అన్నమాట. అలా సాగనంపితే అది పరమేశ్వరుని చేరుతుందని, అది గంగానది అవుతుందని, ఆ తర్వాత ఈ వెళ్ళే దీపం ఎక్కడికి చేరుకున్నా అదే పరమేశ్వరుని స్థానం అవుతుందని చెప్తారు. ఈ పోలి యొక్క స్వర్గారోహణ కథని కనుక మనం తెలుసుకుని విని ఈ రోజున దీపాలు పెట్టుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. అమావాస్య నాడైనా పెట్టచ్చు, పోలి పాడ్యం నాడైనా తెల్లవారుఛామునే పెట్టుకోవాలట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని, భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని, అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని ఈ పోలి స్వర్గం కథ చెప్తుంది. తెలుగునాట ప్రతి వాళ్ళకి పోలి స్వర్గారోహణ కథ తెలుస్తుంది. అయినా కూడా మనం ఒక మాట చెప్పుకుంటాం అన్నమాట. కార్తీక మాసం చివరి రోజు రాగానే గుర్తుకొచ్చే కథ పోలి స్వర్గారోహణ కథ. ఇంతకీ ఎవరి పోలి అంటే పోలమ్మ అన్నమాట. అమ్మాయి పేరు పోలేరమ్మ అయ్యుండొచ్చు. ఆమె వెనుకున్న కథ ఏంటి, దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మనకి. ఈ పోలి స్వర్గం అచ్చ తెలుగుంటి మహిళ కథ. తెలుగు వాళ్ళే చెప్పుకుంటాం దీన్ని. కార్తీకంలో దీప ప్రాధాన్యతే కాకుండా ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించవలసిన అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. కార్తీకంలో ఏంటంటే దీపం పెట్టాలనే విధి. ఆ దీపం ఎవరికీ తెలియకుండా దాన్ని గంప కింద కప్పిపెట్టిన అమ్మాయికి ఎలా స్వర్గారోహణ లభించింది అనేది ఈ కథ అన్నమాట. ఆ పూర్వం కృష్ణా తీరంలో ఓ గ్రామంలో ఓ ఉమ్మడి రజక కుటుంబం ఉండేది. చాకలి వాళ్ళు అనమాట, రజకలు అంటే. అయితే ఈ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఆఖరిదే చివరి కోడలు పోలి. అయితే ఆమెకి చిన్నప్పటి నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. ఆ అమ్మాయి ఒక దేవాలయ ప్రాంగణం పక్కన ఉండేటువంటి చెరువులో బట్టలు ఉతికేదట చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి. అయితే ఈ బట్టలు ఉతికే క్రమంలో ఆ దేవాలయంలో నుంచి వినబడేటువంటి మంత్రాలు అవి ఆమెను ఆకర్షించేవి. ఇది చూడండి, పూర్వజన్మ సుకృతం. ముందు జన్మలో ఇలా అవన్నీ వినడానికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కడో ఉండే ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ అమ్మాయి అవి వింటూ ఉండేది. ఆమె కూడా భక్తి, ఖచ్చితంగా కార్తీకంలో ఇది చేయాలి, మార్గశిరంలో ఇది చేయాలి, ఆ విషయాలు అవి తెలుసు అనమాట. అయితే ఈ పోలి అత్తగారికి మాత్రం చాలా గట్టి పట్టుదల ఉండేదట. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఈ కృష్ణా తీరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఈవిడ ఒక్కతే మహాభక్తురాలుగా చెప్పుకునేవాళ్ళు. ఆవిడ పూజలు బాగా చేస్తుందని. తనంత మహాభక్తురాలు వేరే వాళ్ళు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె యొక్క అహంభావంగా ఉండేది. ఈ కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలు కూడా భక్తురాలంటే ఆవిడకి నచ్చేది కాదు. మహాభక్తురాలని నేనే, ఇది ఎక్కడ భక్తురాలు అని అనిపించేది. కొత్త కోడలికి పెద్ద పేరు రావటం ఆవిడకి నచ్చేది కాదు. అంచేత ఏం చేసేది, కార్తీకం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని మాత్రం వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది. ఈ అమ్మాయి పెడితే అక్కడ ఆ పిల్ల ఏదో శ్లోకాలు స్తోత్రాలు చదువుతుంది, శ్రద్ధగా చేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆ అమ్మాయి భక్తురాలని నోటెడ్ అయిపోతుందని అత్తగారి ఉద్దేశం అనమాట. ఇప్పుడు అత్తగారులు కోడళ్ళు అనగానే వాళ్ళ ఇంట్లో లేని ఆచారాలు కోడళ్ళు చేయటాన్ని ఏ అత్తగారు హర్షించరు. తమ ఇంట్లో ఏ ఆచారం ఉందో ఆ ఆచారాన్ని తమ కోడళ్ళు పాటించాలని అసలు లోక సహజమైన సంగతి కదా. అందులో మీరు నేను తేడా ఏం ఉండదు, ఎవరికైనా అట్లాగే ఉండదు. మా ఇంటికి వచ్చిన పిల్ల మా ఆచారాన్నే పాటించాలని. అందుకని కోడళ్ళు ఏం చేయాలి, తమ పుట్టింట్లో ఆచరించేటువంటి ఏదైనా ఒక విధానం తమ మనసుకి బాగా ఆకట్టుకుని ఉంటే అత్తారింట్లో లేదని భావించకుండా అత్తగారిని ఒప్పించుకోవాలి. కొంతకాలానికి ఈ ఆచారం, నువ్వు చేసే ఆచారం కూడా అత్తగారి ఆచారం కింద తయారైపోతుంది, క్రమంగా విడిపోతుంది, ఇంటి ఆచారంగా మిగులుతుంది. ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజా విధానాన్ని చేసేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అత్తగారు ఉంటే సాధారణంగా ఆ ఇంటికి పెద్దవాళ్ళుగా ఉంటారు కదా, అందుకని ఆ మాట చెప్తున్నాం. కానీ మనం ఏ ఇంటికి వెళ్ళారో ఆడపిల్లలు ఆ ఇంట్లో ఉన్న పెద్దలని, భర్తని ఒప్పించుకొని మనకి తోచినటువంటి పూజా విధానాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ నదీ స్నానానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడ కోడలు ఇంట్లో దీపం పెట్టేస్తుందేమోనని అవసరమైన సరంజామా ఏది ఇంట్లో అందుబాటులో లేకుండా చేసేసేవాళ్ళట. అంటే దీపారాధన చేయాలంటే నూనె కావాలి, దానికి ఒక పాత్ర కావాలి, ఒత్తులు కావాలి, వెలిగించడానికి ఏదైనా కావాలి. ఈవిడ దీపము, నూనె, ఒత్తులు అందరి ఒకనే చేసేది. నూనె లేకపోతే దీపం ఎట్లా పెడతామండి, ఏదో నూనె ఉండాలి కదా. ఈ అమ్మాయి ఏం చేసేది,
ఆ దీపం పెట్టకుండా అత్తగారు అంత ప్రయత్నం చేసి వెళ్ళినా ఆ అమ్మాయి ఊరుకునేది కాదు. వాకిట్లో ఉన్న అరటి చెట్టులోంచి పత్తి చెట్టులోంచి కొంచెం పత్తి చేసి దాంతో పత్తి తీసి ఒక దారం ఒత్తులు చేసే దారం తీసేది దాంట్లోంచి పత్తిలోంచి. తర్వాత మజ్జిగ చిలికే పని అప్పచెప్పేవాళ్ళు. బోళ్ళు పాడు ఉండేదట వాళ్ళకి. మజ్జిగ చిలికితే కవ్వానికి మళ్ళీ వెన్న పరిమాణంలో తేడా వస్తే అత్తగారు ఒప్పుకోదు. కానీ కవ్వానికి గాళ్ళు గాళ్ళుగా ఉంటాయి కదా, ఆ గాళ్ళలో వెన్న ఉంటే ఈ అమ్మాయి ఏం చేసేది, అలాగా ఆ వెన్నని బయటికి తీసి ఆ వెన్నతోటి ఈ ఒత్తిని తడిపి దీపాన్ని వెలిగించుకునేది. ఓ చిన్న ప్రమిదలో పళ్ళెంలో వేసి పెట్టేదన్నమాట. ఆ దీపం కూడా ఎవరికంటా పనకుండా ఏం చేసేది, చాకలి బాన్ ఉంటుంది, ఆ బాన్లో పెట్టి దాని మీద బుట్ట బోర్లిచ్చేదట. గాలి వస్తుంది, వెలుగుతుంది అనమాట. మేదర బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా ప్రతిరోజు నిర్విఘ్నంగా దీపాలు వెలిగించుకునేదట. చివరికి మార్గశిర అమావాస్య రోజు, అంటే మార్గశిర అమావాస్య కదా, కార్తీక అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు వస్తే కార్తీకం చివరి రోజు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టడానికి, అంటే ఈ దీపం వదలటం ఆచారం అప్పటికి ఉన్నది. ఆ దీపాలు ఎట్లా వదిలిపెట్టాలి, నదిలో ప్రవాహంలో దీపాలు వదిలిపెడితే నది గంగగాను, దీపం మన ఆత్మ ఆ గంగా నదిలో ప్రవాహంలో బయలుదేరి అది పరమేశ్వరుణ్ణి చేరుతుంది అనే భావంతో ఘనంగా దీపాలు వెలిగించడం కోసం అత్త పై 4 కోడళ్ళు బయలుదేరి వెళ్ళారట. వెళ్తూ ఏం చేసిందట, ఆ రోజు విపరీతమైన పని అప్పచెప్పిందట. ఎక్కడా దీపం వెలిగించే అవకాశమే లేని పరిస్థితిని కల్పించి వెళ్ళిపోయింది. అయితే పోలి మాత్రం ఎప్పట్లాగానే పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసే పోలి ఏమనుకుందంటే, ఇది నీళ్లలోకి వేయాలి. అత్తగారు వీళ్ళంతా నదిలో దీపాలు వెలిగించడానికి వెళ్ళారు, నదిలో దీపాలు వదిలిపెట్టడానికి. ఈ అమ్మాయి ఏం చేసింది, చాకలి బాణ నిండా నీళ్లు పోసి ఆ బాణలో తను పెట్టినటువంటి అరటి డొప్పని వదిలిపెట్టిందట. చిన్న అరటి డిప్ప తీసుకుని దాంట్లో ఒక చిన్న హోల్ లాగా చేసి దాంట్లో ఈ వెన్నలో తడిపిన ఒత్తిని పెట్టి వెలిగించింది. ఆ చాకింటి బాణలోనే వదిలిపెట్టింది. బాణ ఏం చిన్నదిగా ఉండదు, పెద్ద బట్టలు నానబెట్టడానికి ఉడకబెట్టడానికి వాడతారు. దాంట్లో వదిలిపెట్టేసరికల్లా ఇంత ధర్మాచరణ, ఎంత కష్టమైనా కూడా, ఎంత అవకాశం లేకపోయినా ఉన్న దాంట్లోనే అవకాశాన్ని కల్పించుకుని మరీ ఇంత ధర్మాచరణ చేసిన ఈ అమ్మాయిని చూసి దేవదూతలు చాలా ముచ్చటపడ్డారట. అయితే వెంటనే ఆమెను బొందితో సహా స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం వచ్చిందట అమ్మాయి కోసం. అయితే 2-3 కథల్లో విడివిడిగా చెప్తారండి. ఈమెకి ఆయుష్ తీరిన తర్వాత విష్ణుదూతలే దిగొచ్చారని ఒక కథ చెప్తారు. పోలి స్వర్గారోహణ సశరీరంగానే చేసిందని ఓ కథ చెప్పుకుంటాం. అయితే పుష్పక విమానం దిగొచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి, అబ్బో మనం 14 రోజుల నుంచి బ్రహ్మాండంగా దీపారాధనలు చేసాము, ప్రతిరోజు నదీ స్నానం చేసాము, ఆఖరికి జ్వాల కూడా మాలికా తోరణం కూడా వదిలిపెట్టాము. జ్వాలామాలికా తోరణం, దీపాల వరస బోళ్ళని, అంటే ఈ అరటి దీప పెద్ద దాంట్లో 9 దీపాలు 5 దీపాలు అలా పెడతారనమాట. అది కదిలి వెళ్తుంది. ఇవంతా చేశాం కాబట్టి మన కోసమే వచ్చిందని వాళ్ళు చాలా సరదా పడ్డారు. కానీ అందులో ఆ విమానం పైకి లేస్తుంటే అందులో పోలి కూర్చుని ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఎలాగైనా ఆమెతో పాటే తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోయిందట. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెప్తూ వాళ్ళని కిందకి దింపేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దుప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదిలిపెడతారు. ఇలా వదిలిన దీపాలని చూస్తూ పోలి స్వర్గారోహణ పర్వాన్ని తలుచుకోవాలన్నమాట. స్వర్గారోహణ ఎలా జరిగింది, అమ్మాయి ఎలా వెళ్ళగలిగింది, అలాగే ఒక రజక స్త్రీకి ఎట్లా దివ్య విమానం వచ్చిందంటే, భగవంతుడికి ఈ కులాలు మతాలు వీటి విచక్షణ లేదు. నిశ్చలమైన భక్తి, నిష్కపటమైనటువంటి పూజా విధానం ఎవరి ఎందుంటుందో వాళ్ళ ఎందు భగవంతుడు ఉంటాడు అని చెప్పటం కోసమే ఈ చిన్న కథని చెప్తారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ ఒక్క రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీళ్లల్లో వదిలినా కూడా ఫలితం లభిస్తుంది. ఎలా పౌర్ణమి నాడు 365 వెలిగిస్తాం కదా, అలాగా 30వ రోజునైనా సరే ఇలాగా నీళ్లలో వదిలిపెట్టగలిగితే 30వ రోజు 30 ఒత్తులు వెలిగించేస్తాం. ఇంత అరటి దొప్పలో 30 ఒత్తులు ఎలా వెలిగిస్తామండి అని అడుగుతారు. అదొక సిద్ధాంతం. వేర్వేరు ఒత్తుల్ని కలిపి ఒక 5 హోల్స్ చేయగలిగామనుకోండి, 6 ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగించుకోవచ్చు. 30 రోజులు చేసిన వాళ్ళు కూడా చేయొచ్చండి. అసలు చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చేస్తే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ, మోయిని ఇస్తాం కదా మనం స్వయం పాకం,
బియ్యము, పప్పు, ఉప్పు, తర్వాత చింతపండు, ఎండుమిరపకాయలు, ఒక ఆకుకూర ఏదైనా, ఓ గుమ్మడికాయ, దక్షిణ సహితంగా ₹1 దక్షిణ బ్రహ్మగారు ఒప్పుకుంటే ఓ ₹11 సరే దక్షిణ పెట్టి చింతపండు, బెల్లము, దోసకాయలు ఇలా ఉంటాయి ఆకుకూరలు పెడతారు. మరి లేదా మన ఊరి ఆచారం దేవాలయంలో స్వయంపాకం ఇస్తామంటే ఫలానా ఫలానా పెట్టండి అమ్మా అని చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారం అన్నీ పెట్టేసి గురువుగారికి అప్పచెప్పటమే అనమాట. ఈ పోలిపాడ్యమి నాడు మనం స్వయంపాకం ఇచ్చినా కూడా నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుందట. తెలుగు మనం ఏంటంటే ఇటు పోలిని దీపాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి చాలామంది ఈ పోలి అమావాస్య నాడు కాకుండా పాడ్యం నాడు వెలిగించుకుంటారు. అందుకని దీన్ని పోలిపాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గారోహణ కథ. కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అనే మాట పక్కన పెడితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మీకు మార్గం అదే కనిపిస్తుంది. మాకు కుదరదండి అని చెప్పకూడదు. మీకు లోపల గనక ఆస్థ దృఢంగా ఉంటే చేయాలి, చేస్తే మంచిది, ఇది భగవదారాధనలో ఇదొక భాగం అని మనం గట్టిగా భావిస్తే మార్గం అదే కనిపిస్తుంది. ఎలా సమయం దొరికితే అలా చేసుకోవాలన్నమాట. ఈ భగవంతుని కలవడానికి కావాల్సిన శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ సూచిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలనే నీతిని కూడా బోధిస్తోంది. అంచేత ప్రతి కార్తీక మాసంలోనూ ఈ అత్తాకోడళ్ళకి సఖ్యత ఉండాలనే ట్యాగ్ లైన్ తోటి ఈ పోలి స్వర్గారోహణ కథని తెలుసుకోవాలి. దీంతో మన కార్తీక పురాణం 30 రోజుల శ్రవణము పూర్తయింది. 30 రోజులు శ్రద్ధగా విన్నటువంటి అందరికీ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. స్వర్గారోహణ లభిస్తుందో లేదో ఆనాటికి మనకు తెలియదు కదా. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఇలా పురాణ శ్రవణాన్ని దాన్ని చేసుకుంటేనే బాగుంటుంది. సెలవు. నమస్కారం.